నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. ఏం చేస్తున్నావో అర్థమవుతోందా పవన్? విశాఖ రైల్వే జోన్ అదే అయోమయం. విశాఖకు కొత్త పేరు పెట్టిన లోకేష్. టీటీడీలో గత 10 ఏళ్ల నెయ్యి కొనుగోళ్లపై విచారణకు డిమాండ్. రియల్ లైఫ్కు పెద్దగా తేడా లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టున్నారు. రాజకీయాల్లో కూడా సినిమాల్లో మాదిరిగా ఆయన షో చేస్తున్నారనే విమర్శ బలపడుతోంది. ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా 2019 నుంచే ఎందుకిలా అని వైసీపీ వ్యతిరేక రాగం ఎత్తుకుంటారు. తద్వారా తానెంత అభాసుపాలవుతున్నారో గ్రహించే పరిస్థితి లేకుండా పోతోంది. అసలు తానేం చేస్తున్నారో పవన్కు అర్థం కావడం లేదని జనసేన నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ మాటలు, చేష్టలు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్ కళ్లలో ఆనందం నింపడం మినహాయిస్తే సొంత పార్టీకి తీవ్ర దుఃఖమే మిగులుతోంది. పవన్ తాజా కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదు. వాళ్ల బుద్ధి మారడం లేదు. రాజోలు గడ్డ నుంచి చెబుతున్నా, 2029లో మీరు రారు. అలాంటి ఆశలు పెట్టుకోకండి, అది జరగదు. కొబ్బరి చెట్టు వేసి పెంచితే 15 ఏళ్లకు కానీ కాపు కాయదు. అలాగే మీరు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోనే ఉంచాలి అని ఆయన కోరారు. అప్పుడప్పుడు జనంలోకి వెళ్లడం, వైసీపీపై ఆగ్రహం ప్రదర్శించడం ద్వారా టీడీపీ పెద్దల మనసు చూరగొనొచ్చని పవన్ ఆశపడుతున్నారు. అలాగే 15 ఏళ్ల పాటు టీడీపీతోనే అంటకాగుతానని పదే చెప్పడం ద్వారా సీఎం చంద్రబాబు, లోకేష్తో పాటు ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతూ తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవచ్చనే ఏకైక ఎజెండా పవన్ మాటలో కనిపిస్తోంది. మరోవైపు తనను నమ్ముకున్న జనసేన నాయకులు, కార్యకర్తల ఆకాంక్షలను పవన్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ తనను అభిమానించే వారి మనసెరిగి ఉంటే పదే టీడీపీ నీడలోనే రాజకీయం చేస్తాననే మాటలు ఆయన నుంచి వచ్చేవి కావని జనసేన నాయకులు వాపోతున్నారు. పవన్పై ఏవైనా పెద్ద ఆశలుంటే శాశ్వతంగా తుంచేసుకోవచ్చు. టీడీపీ నీడలో సేద తీరాలని పవన్ నిర్ణయించుకున్నాక ఇక ఆయనేదో ఉద్ధరిస్తారని ఎవరైనా కలలు కంటే అది వారి తప్పే అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా టీడీపీ నీడలో నడవాలని అనుకుంటున్నారు. టీడీపీ లేకుంటే తన మనుగడ ఉండదని పవన్ నిర్ధారణకు వచ్చారు. అందుకే ఆ పార్టీని సంతృప్తిపరచడానికే పవన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలినవన్నీ ఆ తర్వాతే. పవన్ గురించి కలలు కనేవాళ్ళు ఇకపై తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే మంచిది. విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం ఒకెత్తైతే, జోన్ వచ్చేసింది అంటూ ఇప్పటికీ 7 ఏళ్లుగా సాగుతున్న ప్రచారం ఆచరణలో నత్తనడక అధికారికంగా జరగాల్సిన తతంగం చాలా ఉండడంతో విశాఖ జోన్ కోత అయితే పెద్దగా వినిపించని పరిస్థితి ఉందని అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ అన్నది 1970 దశకంలో తొలిసారి పుట్టిన డిమాండ్. అప్పట్లో విశాఖ ఎంపీగా తెన్నేటి విశ్వనాథం ఉన్నారు. ఆయన విశాఖ అభివృద్ధిని ముందే చూసిన వారుగా జోన్ కోసం పార్లమెంట్లో ప్రస్తావించారు. ఆ మీదట ఉద్యమాలు కూడా జరిగాయి. అయితే జోన్ కళ అన్నది 5 దశాబ్దాల ఆలస్యంగా సాకారం అయినా బాల అరిష్టాలు అయితే వీడడం లేదు. దక్షిణ కోస్తా రైల్వే జోన్గా నామకరణం చేసిన ఇంకా అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో జోన్ విషయం ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్లుగా తయారైంది. నూతన జోన్గా అధికారిక గుర్తింపు ఉందా లేదా అన్న అయోమయం అలాగే కొనసాగుతోంది. ఇప్పటిదాకా జోన్ విషయంలో జరిగింది చూస్తే జనరల్ మేనేజర్ ఆఫీసు అధికారులు కొంతమందిని మాత్రం కేటాయించారు. అయితే గెజిట్ నోటీసు అతి ముఖ్యమని అంటున్నారు. అది రావాల్సి ఉంది. అది రాకపోవడంతో వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ జోన్లోనే కొనసాగుతోంది. ఉద్యోగుల సంఖ్య వంటి అంశాల మీద కూడా ఒక క్లారిటీ అయితే లేదని అంటున్నారు. అయితే ఈస్ట్ కోస్ట్ పరిధిలో ఉంటూ కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పనులు అయితే వేగంగా పూర్తవుతున్నాయి. విశాఖ జోన్ విషయమే ఎవరికీ అర్థం కాక అయోమయంలో పడిందంటున్నారు. మరి ఆ గెజిట్ నోటిఫికేషన్ కేవలం 1 నెలగా మిగిలిన 2025లో వస్తుందా, లేక 2026లోకి వెళ్తుందా అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు. విశాఖకు ఎన్నో పేర్లు ఉన్నాయి. దేవుడికి సహస్రనామాలు ఉన్నట్లుగా విశాఖకు కూడా అనేక పేర్లు ఉన్నాయి. ఇవన్నీ పాలకులు, ప్రజలు, ప్రకృతి ప్రేమికులు, విశాఖ లవర్స్ ఇలా చాలామంది చాలా రకాలుగా పెట్టుకున్న పేర్లుగా ఉన్నాయి. విశాఖకు మొదటి నుంచి సిటీ ఆఫ్ డెస్టినీ అన్న పేరుంది. విశాఖని టీడీపీ అయితే బహువిధాలుగా పొగుడుతూ వచ్చింది. ఆర్థిక రాజధాని, కల్చరల్ క్యాపిటల్, ఐటీ క్యాపిటల్,
టూరిజం హబ్ ఇలా ఎన్నో పేర్లను విశాఖకు పెట్టి కితాబుల మతాబులతో కొత్త వెలుగులు నింపింది. వైసీపీ అయితే విశాఖను పరిపాలనా రాజధాని అంటూ పొగిడింది. గేట్వే ఆఫ్ ఏపీ అని, గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ఏపీ అని వైసీపీ కీర్తించింది. టీడీపీ కానీ వైసీపీ కానీ విశాఖ విషయంలో ఏమాత్రం తక్కువగా అయితే చూడలేదు అని అంతా ఒప్పుకుంటారు. అంతర్జాతీయ సదస్సులన్నీ విశాఖలో 2 ప్రభుత్వాలు నిర్వహించాయి. పెట్టుబడుల సమ్మిట్ని టీడీపీ ఇటీవల కాలంలో నిర్వహిస్తే వైసీపీ 3 ఏళ్ల క్రితం నిర్వహించింది. విశాఖకు ఐటీ పరిశ్రమలు రావడానికి అనుకూల వాతావరణం ఉంది అన్నది తెలిసిందే. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తరలివచ్చింది. దాంతో విశాఖ ఇంటర్నేషనల్ మ్యాప్లోకి చేరింది. అలాగే మరిన్ని కొత్త పరిశ్రమలు విశాఖకు వస్తున్నాయి. దీంతో మంత్రి నారా లోకేష్ విశాఖను కొత్త పేరుతో రాజధానిగా చేశారు. డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖను ఆయన అభివర్ణించారు. లేటెస్ట్గా చూస్తే రిలయన్స్ జేవీ డిజిటల్ కనెక్షన్ సంస్థ 98,000 కోట్ల పెట్టుబడులను విశాఖలో పెడుతోందని ఆయన చెప్పారు. దీని ద్వారా గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందని అంటున్నారు. ఈ మెగా డేటా సెంటర్తో దేశంలోనే విశాఖ డేటా క్యాపిటల్గా మారనుంది అని మంత్రి చెబుతున్నారు. వరుసగా వస్తున్న పెట్టుబడులతో ఏపీలో ఐటీతో పాటు అనేక రంగాలలో కొత్త టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పాటు అవుతాయని లోకేష్ చెప్పారు. లోకేష్ ప్రకటనతో ఇక మీదట డేటా క్యాపిటల్ అంటే విశాఖ అని కొత్త పేరుతో పిలుచుకోవాల్సి ఉంటుంది. వైసీపీ హయాంలో మాత్రమే టీటీడీ లడ్డూ ప్రసాదంలోనూ ఇతరత్రా వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు కూటమి తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు టీడీపీకి బలమైన మీడియా తోడైంది. హిందూ భక్తుల్లో లడ్డూ ప్రసాదంలో ఏదో జరిగిందనే అభిప్రాయాన్ని కలిగించి తద్వారా వైసీపీపై రాజకీయంగా వ్యతిరేకత నింపేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏపీ రాజకీయాలు ఎంతగా పతనమయ్యాయో అర్థం చేసుకోవడానికి టీటీడీ కేంద్రంగా సాగుతున్న దుష్ప్రచారమే నిదర్శనం. చివరికి కలియుగ దైవమన్నా భయం భక్తి లేని దుస్థితి. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో ఏకంగా జంతువుల కొవ్వు కలిసిందంటూ పాలకులే విమర్శిస్తే ఇక చెప్పడానికి ఏముంటుంది అనే ప్రశ్న ఎదురైంది. ఈ విషయమై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సిబిఐ రాష్ట్ర అధికారుల నేతృత్వంలో నెయ్యి కల్తీపై విచారణ జరుగుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో గత 10 ఏళ్లలో నెయ్యి కొనుగోళ్లపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి విచారణ చేయాలని ఆయన ప్రత్యేకంగా కోరడం విశేషం. తమ హయాంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. తమ కుటుంబం ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదని ఆయన అన్నారు. అలాగే లై డిటెక్టర్ పరీక్షకు కూడా తాను సిద్ధమని వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన చిన్న అప్పన్న తన పిఏ కాదని ఆయన తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి దగ్గర అప్పన్న పనిచేశారని ఆయన గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆయన అన్నారు. ఇకనైనా టీటీడీ లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ఆయన విన్నవించారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.